మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు రజాలపేట సాలార్ తండాకు సంబంధించినటువంటి ఈ వార్డులో ఇక్కడ ఒక సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి మన లక్ష్మీనారాయణ గారు, నిధులు సరిగా రావట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. ఇది మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్సే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంటు కూడా హెడ్ క్వార్టర్స్. దీన్ని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనకు దాదాపు చాలా పెద్ద మనసుతోటి 59,86,00,000 రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా తొందరలోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతూ ఉంది. వాటికి కూడా మనం ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే అన్ని వార్డులలో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజేసే విధంగా మనందరం అన్ని వార్డుల్లో కొబ్బరికాయలు కొడతాం. జాతర స్టార్ట్ అయింది. తొందరలోనే 20 లేదా 21వ తారీఖు నాడు మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ల కంటే ముందే మనందరం సన్నద్ధం కావాలి. మనకు 12 లేదా 13వ తారీఖు నాడు వార్డు వైజ్గా రిజర్వేషన్లు ఖరారయ్యి ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మనకు ఖరారు అవ్వబోతూ ఉంది. దయచేసి మన ప్రభుత్వం, మీరందరూ ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రజా ప్రభుత్వం, మీరు ఎంతో కష్టపడి మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ నన్ను గెలిపించిండ్రు. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి కూర్చోబెట్టిందంతా మీరే. అందుకే పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కార్పొరేషన్లకు, పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్లు కూడా ఇవ్వనంత నిధులు మనకు కేవలం మహబూబాద్ మున్సిపాలిటీకే 59,86,00,000 రూపాయలు ఇక్కడ నిధులు కేటాయించడం. ఎక్కడ కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడలేదు. ఎక్కడ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు. ఒక అవకాశం ఇవ్వండి, మీరు ప్రశాంతంగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతాం. మీరు ప్రశాంతంగా మీ వ్యాపార లావాదేవీలు మీరు కొనసాగించండి. మీకు స్వతంత్రం, మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము. మాకు అవకాశం ఇచ్చి గెలిపించండి. అభివృద్ధి చేయడానికి మేము అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చినాం. ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇక్కడ మన మున్సిపల్ చైర్పర్సన్గా గెలిపించుకొని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ అందరికీ చేతులకి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.